హాయ్ వ్యూయర్స్. టుడే మనం ఎగ్జామ్లో వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇండెక్సెస్ అంటే సూచీలు. వీటి గురించి డిస్కస్ చేయబోతున్నాం. అంతర్జాతీయ సూచీలు ఇవి జనరల్గా మనకు ఏ సూచీలు ఉన్నాయి, అవి ఏ ఇన్స్టిట్యూట్లు ఇస్తున్నాయి, అంటే ఏ సంస్థలు ఆ సూచీలను విడుదల చేస్తున్నాయి, ఏ అంశాల ఆధారంగా అంటే పారామీటర్స్ ఏంటి, దాంట్లో టాప్ 3 ర్యాంక్స్ ఏంటి, మరియు ఇండియా ర్యాంక్ ఎన్నోది ఆ సూచీలో. సో ఇలాంటి అంశాల ఆధారంగా మనం చర్చించాలి. మోస్ట్లీ ఏ ఎగ్జామ్ అయినా దాదాపు ఒక బిట్ వస్తుంది దీంట్లో నుంచి. వీటి మీద ఫోకస్ చేస్తే ఒక 2 పేజెస్ మనం రాసుకుంటే ఒక బిట్ వస్తుంది మనకి. ఇట్లా మీరు కూడా ఇట్లా రాసుకోవడానికి ట్రై చేయండి. అయితే టాపిక్లోకి వెళ్తే మనకి ఫస్ట్ వచ్చేసి మనకి గ్లోబల్ పీస్ ఇండెక్స్. దీన్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ ఐఈపీ ఈ సంస్థ ఈ సూచన ఇస్తుంది. దీనికి సంబంధించి పారామీటర్స్ ఏంటంటే సామాజిక భద్రత అండ్ రక్షణ, అంతర్జాతీయ సంఘర్షణలు, సైనికీకరణ. సో వీటి ఆధారంగా మనకి సూచి ఇస్తారు. టాప్ ర్యాంక్స్ వచ్చేసి ఐస్లాండ్, సెకండ్ ఐర్లాండ్, థర్డ్ ఆస్ట్రియా ఉంది. లాస్ట్లో వచ్చేసి యెమెన్ దేశం. మన ఇండియా అయితే 116 ర్యాంక్ ఉంది. ఇది 2024లో ఈ రిపోర్ట్ వచ్చింది. ఇంకా రీసెంట్ వస్తే దీన్ని అప్డేట్ చేసుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ వచ్చేసి మనకి 2025 సంబంధించి రీసెంట్. ఇది వెరీ రీసెంట్. దీన్ని హెన్లీ అనే సంస్థ ఇస్తుంది. అయితే వేరే దేశాలకు పాస్పోర్ట్ లేకుండా ఎన్ని దేశాలకు ఆ దేశ పౌరులు వెళ్ళొచ్చు అనే దానిపైన ఈ ఇండెక్స్ రూపొందించారు. అంటే ఫర్ సపోజ్ ఇండియా పాస్పోర్ట్ లేకుండా ఎన్ని కంట్రీస్కి వెళ్ళొచ్చు, అట్లా వేరే దేశాలు ఎంత శక్తివంతమైనవి పాస్పోర్ట్ లేకుండా వేరే దేశాలకు ఎక్కువ దేశాలకు వెళ్ళేది, అట్లా వీసా లేకుండా ఎన్ని కంట్రీస్కి వెళ్ళొచ్చు డెస్టినేషన్స్కి. పాస్పోర్ట్ ఉండాలి, వీసా లేకుండా ఎన్ని కంట్రీస్కి వెళ్ళొచ్చు అనేది ఇక్కడ మనం చూడవచ్చు. సో టాప్లో వచ్చి సింగపూర్, తర్వాత జపాన్, తర్వాత సౌత్ కొరియా అండ్ యూరోపియన్ యూనియన్ ఉన్నాయి. మన ఇండియా ర్యాంక్ 85. మన ఇండియా వీసా లేకుండా 57 దేశాలకు వెళ్ళొచ్చు. ఓకేనా, పాస్పోర్ట్ ఉండాలి, వీసా లేకుండా మనం 57 కంట్రీస్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్. ఇది కూడా 2024 రిపోర్ట్. దీన్ని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ వాళ్ళు విడుదల చేస్తారు. అయితే 0 to 100 ఈ సూచి ఉంటుంది. 0 అంటే హైలీ కరప్టెడ్, 100 అంటే 100 ఉంటే వెరీ క్లీన్, అంటే ఏమాత్రం అవినీతి లేదన్నమాట. ఇందులో టాప్లో వచ్చేసి డెన్మార్క్ ఉంది, సెకండ్ ఫిన్లాండ్, థర్డ్ సింగపూర్ కంట్రీ ఉంది. ఇండియా ర్యాంకు 96. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి జెండర్ గ్యాప్ ఇండెక్స్. ఇది 2024. అయితే లింగ అసమానత సూచి దీన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఇస్తారు, WEF. ఇక్కడ 0 అంటే ఫుల్ జెండర్ ప్యారిటీ, 1 అంటే కంప్లీట్ ఇంపారిటీ. సో డిఫరెన్స్ అనేది 0 ఉంటే అసమానత్వం లేదన్నమాట, లింగ అసమానత్వం. 1 ఉంటే ఉందన్నట్టు. దీనికి ఏ అంశాల ఆధారంగా ఇస్తారంటే పారామీటర్స్ ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ, ఎడ్యుకేషనల్ అటైన్మెంట్, హెల్త్ అండ్ సర్వైవల్, పొలిటికల్ ఎంపవర్మెంట్. అంటే మనం సింపుల్గా చూసుకుంటే ఆర్థిక, విద్య, వైద్య, పొలిటికల్, దీంట్లో ఉమెన్స్ పార్టిసిపేషన్ ఆధారంగా మనకి ర్యాంక్ ఇస్తారన్నమాట. ఇందులో టాప్లో ఎప్పటికీ ఐస్లాండ్, 15 సార్లు సీరియల్గా ఐస్లాండ్ ఉంది. నెక్స్ట్ ఫిన్లాండ్, తర్వాత నార్వే. ప్రజెంట్ ఇండియా ర్యాంక్ వచ్చేసి 129. టోటల్ కంట్రీస్ దీంట్లో 146 కంట్రీస్ని దీంట్లో తీసుకున్నారు. దాంట్లో ఇండియా ర్యాంక్ 129 అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. ఇది ఇంకొక 1 వీక్లో మళ్ళీ కొత్త రిపోర్ట్ రావచ్చు. దీని మీద చూడాలి ఒకసారి. ప్రజెంట్ అయితే 2024 రిపోర్ట్. అయితే ఇది ఇచ్చేది రిపోర్ట్ వితౌట్ బార్డర్స్ అని సంస్థ ఇస్తుంది. ఎట్లా అంటే పొలిటికల్ కంటెస్ట్, లీగల్ ఫ్రేమ్వర్క్, ఎకనామిక్ కంటెస్ట్, సోషల్ కల్చరల్ కంటెస్ట్, సెక్యూరిటీ. సో ఇది ఏంటంటే మనకి జర్నలిస్టుల పైన వాళ్ళకు ఉండే ఇవన్నీ విషయాలలో
వాళ్ళకుండే రక్షణ కానీ దాని ఆధారంగా ఇది ఇస్తారు. మనకు ర్యాంక్ వచ్చేసి ఫస్ట్లో నార్వే ఉంది. మోస్ట్లీ ఇదివరకు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఇదే ఉంది. సో న్యూస్ కాబట్టి నార్వే అని గుర్తుపెట్టుకోండి. సెకండ్ డెన్మార్క్. ఇండియా ర్యాంకు 159 ఉంది. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే హంగర్ ఇండెక్స్, గ్లోబల్ హంగర్ ఇండెక్స్. ఇది ఆకలి సూచి, ప్రపంచ ఆకలి సూచి. ఇది వచ్చేసి కన్సర్న్ వరల్డ్ వైడ్, ఈ సంస్థ ప్లస్ వెల్త్ హంగర్ లైఫ్ 2 సంస్థలు కలిపి ఇస్తాయి. దీంట్లో ఏమేమి తీసుకుంటారంటే చైల్డ్ నూరిష్మెంట్, స్టన్నింగ్, వాస్టింగ్, మోర్టాలిటీ. అంటే మనకు పిల్లలు అండర్ 5 మోర్టాలిటీ అంటే 5 years లోపు చనిపోయే పిల్లలను బట్టి, అల్ప పోషకత్వం, అలాగే ఎత్తు తగ్గ బరువు లేకపోవడం మరియు బరువు తగ్గ ఎత్తు లేకపోవడం, ఇలాంటి అంశాల ఆధారంగా ఇస్తారన్నమాట. సో దీంట్లో ఇవన్నీ టాప్లోనే ఉన్నాయి. టాప్లో ఉన్న కంట్రీస్ బెలారస్, బోస్నియా అండ్ హెర్జగోవినా, చిలీ, చైనా, ఇవన్నీ టాప్లో ఉన్నాయి. ఇండియా ర్యాంక్ వచ్చేసి 105 ఉంది. టోటల్ 127 కంట్రీస్ తీసుకుంటే ఇండియా ర్యాంకు 105. మనకు 27.3 ఈ ఇంత మార్క్స్ వచ్చి అంటే సూచిలో ఇంత ఉన్నాం మనం. సీరియస్ హంగర్లో ఉన్నాం మనం. సో ఇక్కడ ఇచ్చారన్నమాట. సో ఏ పాయింట్స్ వస్తే ఇప్పుడు మనకు 27.3 పాయింట్స్ వచ్చినాయి కదా. సో ఏ పాయింట్స్ ఆధారంగా ఏ లెవెల్లో ఉంటారని చెప్పేసి ఇక్కడ ఉంది. లెస్ దెన్ 9.9 ఉంటే లో, అంటే తక్కువగా ఆకలి ఉందన్నమాట. ఆకలి సూచిలో వెరీ తక్కువ ఉంటాయి అన్నమాట. 10 to 19.9 మోడరేట్, 20 to 34.9 సీరియస్. సో మనం సీరియస్లో ఉన్నాం, సీరియస్ దాంట్లో కేటగిరీలో, ఎందుకంటే మనం 27.3 దీంట్లో మన సూచి వచ్చింది కాబట్టి. నెక్స్ట్ 35 to 49.9 అలారమింగ్. 50 కంటే ఎక్కువ ఉంటే ఎక్స్ట్రీమ్లీ అలారమింగ్ అన్నమాట. సో చాలా అక్కడ ఎక్కువగా ఆకలి సంబంధించిన చావులు అవన్నీ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్. ఇది ఒక్కటి ఈ సూచీలో 2020 సంబంధించింది. సో ఇది మార్చి 20 రోజు రిలీజ్ చేశారన్నమాట. మిగతా అన్నీ 2024 సంబంధించినవి. ఓకే, అయితే దీన్ని ఎవరు రిలీజ్ చేశారంటే యుఎన్ సస్టైనబిలిటీ సంబంధించిన సొల్యూషన్ నెట్వర్క్, UNSDSN, గాలప్ ఇదొకటి, అండ్ ఆక్స్ఫర్డ్ వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్, వీళ్ళందరూ కలిసి ఈ రిపోర్ట్ని ఇచ్చారు. దీనికి సంబంధించి పారామీటర్ సోషల్ సపోర్ట్, ఇన్కమ్, హెల్త్, ఫ్రీడమ్, జెనరోసిటీ, కరప్షన్ ఫ్రీ, ఈ అంశాల ఆధారంగా ప్రపంచ ఆనంద సూచి ఇచ్చిరన్నమాట. ఓకే, ఇందులో టాప్లో వచ్చేసి టాప్ ర్యాంక్ ఫిన్లాండ్ ఉంది. నెక్స్ట్ డెన్మార్క్, తర్వాత ఐస్లాండ్ ఉంది. ఇండియా ర్యాంక్ వచ్చేసి 118వ ర్యాంక్. ఓకే, ఆ తర్వాత చూసుకుంటే మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఇది 2023-24 వచ్చిన రిపోర్టు. ఇది ఎవ్రీ 2 years ఒకసారి ఇస్తారు. అయితే ప్రజెంట్ లేటెస్ట్ అయితే ఇదే. దీన్ని UNDP వాళ్ళు ఇచ్చారు, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ఏ సంస్థ ఇచ్చిందనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దీనికి ఏ అంశాల ఆధారంగా అంటే లాంగ్ అండ్ హెల్తీ లైఫ్, ఎడ్యుకేషన్, విద్య, తర్వాత GNA ఫర్ క్యాపిటా, ఈ అంశాల ఆధారంగా ఇచ్చారన్నమాట. ఇందులో టాప్లో ఉంది వచ్చేసి స్విట్జర్లాండ్, తర్వాత నార్వే, తర్వాత ఐస్లాండ్. ఓకే, ఇండియా ర్యాంక్ వచ్చేసి 134. దీంట్లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండిసెస్లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 134. నెక్స్ట్ చూసుకుంటే మనకి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. ఇది 2024లో. సో లాస్ట్ ఇయర్ నవంబర్-డిసెంబర్ టైంలో ఇచ్చారు. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చారు ఇది. సో దీనికి సంబంధించి మనకి పేటెంట్ రైట్స్ ఆధారంగా ఇస్తారు. ఇది పేటెంట్ రైట్స్. ఓకే, పేటెంట్ రైట్స్ అండ్ కొత్త ఇన్నోవేషన్స్ ఆధారంగా ఇస్తారు. టాప్లో స్విట్జర్లాండ్ ఉంది, తర్వాత స్వీడన్, తర్వాత అమెరికా ఉంది. ఇండియా ర్యాంక్ వచ్చేసి 39. ఓకే, థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.